తిరుపతి తొక్కిస్లాట ఘటనపై జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించారు. ఎంక్వైరీ జరిపిస్తామని నిన్న తిరుపతిలో ప్రకటించారు సీఎం చంద్రబాబు. జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిటీని ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే 5 టీటీడీ అధికారులపై ప్రభుత్వం చర్యలు కూడా పూనుకుంది. 2 అధికారులను సస్పెండ్ చేశారు. 3పై బదిలీ వేటు వేసింది ప్రభుత్వం. డీఎస్పీ రమణ్ కుమార్, గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిని సస్పెండ్ చేశారు. ఎస్పీ సుబ్బారాయుడు, జేఈఓ గౌతమి, టీటీడీ భద్రతాధికారి శ్రీధర్ ని బదిలీ చేశారు. డీఎస్పీ రమణ్ కుమార్ బాధ్యత లేకుండా పనిచేశారు అన్నారు సీఎం. గోశాల ఇన్ఛార్జ్ హరినాథ్ బాధ్యత విస్మరించారంటూ సీఎం ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎవరైతే ఆఫీసర్స్ గా ఉండి ఎస్పీ సుబ్బరాయుడు గారు కానీ, జేఈఓ గౌతమి కానీ, సివిఎస్ఓ శ్రీధర్ ముగ్గురిని తక్షణమే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. మనమంతా బాధ్యతతో ప్రవర్తించవలసిన వ్యక్తులు. మన వల్ల ఇలాంటి జరిగినప్పుడు వీళ్ళు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా వాళ్ళకి ఇది చేస్తాం. ఇది అయిన తర్వాత ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా వేస్తున్నాం. వాస్తవాలన్నీ అధ్యయనం చేసి నాకు గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తారు. మా ప్రతినిధి రాజు లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. రాజు, ప్రస్తుతం తొక్కిస్లాట్ లో గాయపడ్డ వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది అండ్ వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి తిరుమలలో ఏర్పాట్లు ఎలా చేశారు? తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ 16 మంది చెత్తగాతులు అయితే ప్రస్తుతము తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇప్పటికే డిశ్చార్జ్ అయిన వాళ్ళు, వాళ్ళ వెనక అటెండర్లుగా ఉన్న వాళ్ళకి అందరూ కూడా 52 మందికి వైకుంఠ ద్వార దర్శనం అయితే టీటీడీ అధికారులు దగ్గర నుండి చేయించిన పరిస్థితి. తిరుపతి నుంచి తిరుమలకు తీసుకొచ్చి బయోమెట్రిక్ ద్వారానే వాళ్ళని లోపలికి పంపి ఆలయంలో టీటీడీ చైర్మన్తో పాటు ఆలయ అధికారులు దగ్గరుండి దర్శనం చేయించారు. ఆ తర్వాత తిరిగి వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కల్పించి తిరుపతికి పంపించారు. వాళ్ళ ఇళ్లకు చేర్పించే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికీ 6 మంది చనిపోయారు కాబట్టి వాళ్ళందరికీ 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కాంట్రాక్ట్ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశించారు. మరోవైపు 33 మందికి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాతో పాటు వైద్య ఖర్చులు ప్రభుత్వం నిర్వహిస్తోంది. వాళ్ళని ఇళ్లకు చేర్చే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంది. మరోవైపు 33 మందిలో ఇద్దరు పరిస్థితి సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళకి 5 లక్షల రూపాయల ప్రభుత్వము పరిహారం చెల్లించడంతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వమే ఖర్చు చేయబోతుంది. అంటే ఇదంతా కూడా చెత్తగాత్రులకు ప్రభుత్వం చేస్తున్నటువంటి సహాయంగా ఎక్స్గ్రేషియా సంబంధించినటువంటి వివరాలు. అయితే మరోవైపు ఈ ఘటనకు సంబంధించి జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది కాబట్టి ఈరోజు కమిటీని వేసే అవకాశం ఉంది. ఇప్పటికే 2 ఐపీఎస్లు, 1 ఐఏఎస్తో పాటు టీటీడీకి సంబంధించిన అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా ఉండే విధంగానే ముఖ్యమంత్రి యాక్షన్ తీసుకున్నారు. కాబట్టి ఈ ఘటన పట్ల పెద్ద ఎత్తున ఒక చర్చ రాజకీయంగా కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చాలా సీరియస్గానే వ్యవహరించడంతో ప్రస్తుతము ఈ ఘటనకు సంబంధించి జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఎవరు ఉండబోతారు, అసలు జ్యుడిషియల్ ఎంక్వైరీ నివేదిక వచ్చిన తర్వాత మరింత మంది అధికారులపై వేటుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకున్నటువంటి ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి కూడా ఎప్పటికప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వివరాలన్నీ కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ ద్వారా తెప్పించుకున్న తర్వాత మరింత మంది మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉందన్న విషయం అయితే స్పష్టమవుతుంది. అయితే రాజకీయంగా కూడా మరింత మంది మీద అంటే టీటీడీ ఈవో పైన, అడిషనల్ ఈవో పైన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం డిమాండ్ చేసిన నేపథ్యంలో మన భవిష్యత్తులో మరింత మంది మీద చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. రైట్ రాజు.